హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే మంచి యూజ్‌ఫుల్ వీడియోతోటైతే మీ ముందుకొచ్చానండి. డైలీ మనం ఇంట్లో అయితే టీ పెట్టుకుంటుంటాం కదా! ఇలా టీ పెట్టుకున్న తర్వాత టీ పొడినైతే వేస్ట్‌గా పారేస్తుంటాం కదండీ! ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మొక్కలకి ఈ పడేసేటువంటి టీ పొడితోటి డ్రై ఫార్మ్ మెథడ్‌లో కంపోస్ట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే లిక్విడ్ ఫార్మ్ మెథడ్‌లో కూడా ఏ విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్‌ని ప్రిపేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలాగ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆహ్, ఈ టీ పౌడర్ కంపోస్ట్‌ని మనం సంవత్సరం పాటు కూడా మూత ఉన్నటువంటి డబ్బాలో స్టోర్ చేసుకొని చక్కగా ఒక 2 మంత్స్‌కి ఒకసారి 3 మంత్స్‌కి ఒకసారి మొక్కలకైతే ఇచ్చేయొచ్చండి. చక్కగా పూలు పూసే మొక్కలైనా సరే, కాయలు కాసే మొక్కలైనా సరే చాలా హెల్తీగా పెరుగుతాయన్నమాట. మరి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సింపుల్‌గా మనం పడేసేటువంటి టీ పౌడర్ తోటి డ్రై ఫార్మ్ మెథడ్‌లో కంపోస్ట్‌ని, అలాగే లిక్విడ్ ఫార్మ్ మెథడ్‌లో ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని వీడియోలోకి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ముందుగా అయితే ఈ విధంగా మనము టీనైతే పెట్టుకుంటాం కదా! పాలను తీసుకొని అందులోనికి సరిపడా టీ పౌడర్‌నైతే వేసుకుంటూ ఉంటాం. నేనైతే 1:30 కప్పుల పాలకి 1 కప్పు నీళ్ళనైతే పోస్తానండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు టీ పౌడర్‌నైతే వేస్తాను. అలాగే షుగర్ వచ్చేసి 3 స్పూన్ల వరకైతే వేస్తానండి. ఎక్కువైతే వేయననమాట. డైలీ ఇలాగే మార్నింగ్ టీ పెట్టుకుంటాము. ఈ విధంగా టీ పెట్టుకున్న తర్వాత ఈ టీ పౌడర్‌ని మనము డైలీ అయితే పడేస్తూ ఉంటాం కదండీ! ఈ వీడియో చూసారంటే మీరు మొక్కలు కనుక పెంచుతున్నట్లయితే అస్సలు టీ పౌడర్‌ని పడేయరండి. వేస్ట్‌గా పడేసేటువంటి ఈ టీ పౌడర్ తోటి మన మొక్కలకి నైట్రోజన్ అనేది పుష్కలంగా అయితే అందుతుందండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు చూడండి అస్సలైతే టీ పౌడర్‌ని పడేయరు. ఓకే అండి. ఈలోగా టీ అయితే నాకు చక్కగా కాగిపోయాయి. ఇప్పుడు ఈ టీనైతే నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. నాకు మా వారికైతే టీ పెట్టుకున్నామండి. రోజు ఈ విధంగా అయితే మార్నింగ్ పెట్టుకుంటామనమాట. ఈ విధంగా టీ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చూడండి టీ పౌడర్ అయితే ఇలా మిగిలింది కదా! ఇప్పుడు ఈ టీ పౌడర్‌ని మీ మొక్కలకి ఎలాగ యూజ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోనికి కొంచెం వాటర్‌ని అయితే పోయాలనమాట. పోసేసి అంటే మనకి టీ పౌడర్‌లో కొంచెం తీపి శాతం అనేది ఉంటుంది కదా! ఒకసారి ఇలాగ వాష్ చేసి ఇలా అయినా మొక్కలకి ఇచ్చేయొచ్చండి. లేకపోతే చీమలు అవన్నీ వస్తాయి కదా! దానికోసం అని చెప్పేసి ఒకసారి ఇలా కడిగినట్టుగా చేసేసి ఇప్పుడు ఈ టీ పౌడర్ ఉంది చూడండి. ఈ వాటర్‌ని కూడా మనం మొక్కలకి ఇవ్వొచ్చండి. పడేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ స్టెయిన్ చేసినటువంటి టీ పౌడర్‌ని నేను ఈ విధంగా అయితే ప్లేట్‌లోనికైతే వేస్తున్నానండి. వేసేసి ఇప్పుడు ఈ టీ పౌడర్‌ని వాడేసింది కదా! దీన్ని ఎండ తగిలే ప్లేస్‌లో అయితే అలాగ ఉంచండి. మార్నింగ్ పెట్టేసామనుకోండి మనకి సాయంత్రానికల్లా ఎండ తగిలే ప్లేస్‌లో పెట్టామంటే చక్కగా మనకి ఇది డ్రై అయిపోతుందండి. ఈ విధంగా ఒక రోజు డ్రై అవ్వలేదనుకోండి 2 రోజులైనా సరే పూర్తిగా డ్రై చేయండి. తడి అనేది అస్సలు లేకుండా. ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవాలి అంటే మాత్రం తడి అనేది అస్సలు లేకుండా పూర్తిగా అయితే మనం డ్రై చేసుకోవాలనమాట. ఓకే అండి. ఆ విధంగా అయితే నేను మార్నింగ్ పెట్టేసాను. ఈవినింగ్ కల్లా మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా అయితే మనకి డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా డ్రై అయినటువంటి టీ పౌడర్‌ని మనకి కంపోస్ట్‌గా మొక్కలకి ఏ విధంగా యూజ్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే నేను ప్రతిరోజు ఇలాగ స్టోర్ చేసి పెట్టానండి. కొంచెం కొంచెంగా మొత్తం ఈ విధంగా అయితే స్టోర్ చేసి పెట్టాను. నేను స్టోర్ చేసినటువంటి టీ పౌడర్‌ని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక బౌల్ వరకైతే నాకొచ్చిందండి. దీన్ని మనం సంవత్సరం పాటు చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో చూడండి అల్లం ముక్కలు కూడా ఉన్నాయి. యాలకులు కూడా ఉన్నాయన్నమాట. ఇవాళ ఎండబెట్టింది కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా మనము ఇదొచ్చేసి మనకి వాసన ఉండదండి. పురుగు కూడా పట్టదనమాట. అది బెస్ట్ కంపోస్ట్‌గా కూడా మనం చెప్పుకోవచ్చు. నార్మల్‌గా కిచెన్ వేస్ట్‌తో ప్రిపేర్ చేస్తే మనకి పురుగులు పడతాయి, వాసన కూడా వస్తాయి కదండీ! ఇది మాత్రము వాసన లేనటువంటి పురుగు పట్టని బెస్ట్ కంపోస్ట్ అనమాట. ఇప్పుడు ఈ ఎండిపోయినటువంటి వాడేసినటువంటి టీ పౌడర్‌ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్కనీలో అందుబాటులో ఉన్న మొక్కలకి వేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం కొంచెంగా మొక్క మొదట్లో అయితే ఈ విధంగా మొక్క సైజుని బట్టి మనం మొదట్లో వేసేయొచ్చనమాట. వేసేసిన తర్వాత మట్టిని కొంచెం లూజ్ చేసుకోవచ్చు. లేదంటే యాజ్ యూజువల్‌గా అలాగా వాటర్‌ని కూడా పోసేయొచ్చండి. ఈ విధంగా అయితే నేను ఏదో ఒక కంపోస్ట్‌నైతే హోమ్‌మేడ్‌గా ఇంట్లోనే తయారు చేసి ఇస్తానండి. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా అన్ని మొక్కలకి కొంచెం కొంచెం ఈ విధంగా అయితే ఇచ్చేసి ఒక 1 మంత్‌కొకసారి, 2 మంత్స్‌కొకసారి అన్ని మొక్కలకైతే ఇలాగ ఇస్తూ ఉంటానండి. చూసారు కదా! ఇది డ్రై ఫార్మ్ మెథడ్ అనమాట. ఇలాగ మనము చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మొక్కలకి నైట్రోజన్ అనేది పుష్కలంగా అయితే అందుతుంది. ఇలాగా అన్ని మొక్కలకైతే ఇచ్చేసాననమాట. ఓకే అండి. మొక్కలు కూడా చూడండి చాలా చక్కగా హెల్తీగా అయితే పెరుగుతాయన్నమాట. ఓకే అండి. ఇప్పుడు ఈ కంపోస్ట్‌ని చక్కగా మనము 1 ఇయర్ పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. అయితే పూర్తిగా డ్రై అవ్వాలి. తడి ఏదైనా ఉందంటే మాత్రం మనకి స్మెల్ వచ్చిద్ది. పూర్తిగా డ్రై చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇదంతా కూడా నేను ఒక మూత ఉన్నటువంటి ప్లాస్టిక్ డబ్బాలోనికైతే వేసేసి నేను సంవత్సరం పాటైతే స్టోర్ చేసుకుంటా అండి. ఓకే అండి. చూసారు కదా! నచ్చిందనుకుంటున్నాను మీకు. నచ్చితే గనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీరు ఇంకెప్పుడు టీ పౌడర్‌ని పడేయకుండా ఈ విధంగా అయితే మొక్కలకి యూజ్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా అయితే డబ్బాలోని స్టోర్ చేసేసి నేను పక్కకి పెట్టేసుకుంటాను. 2 మంత్స్‌కి ఒకసారి మొక్కలకిస్తాను. అలాగే ఇప్పుడు లిక్విడ్ ఫామ్‌లో మనకి ఫర్టిలైజర్‌గా ఏ విధంగా మొక్కలకి యూజ్ చేయాలని చూపిస్తున్నాను చూడండి.
ఒక గిన్నెలోనికైతే కొన్ని వాటర్‌ని తీసేసుకొని, అందులోనికి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు మనం వాడేసి ఎండబెట్టినటువంటి టీ పౌడర్ ఇది ఫ్రెష్‌ది కాదండి. మనం టీ పెట్టుకున్న తర్వాత చూసారు కదా ప్రాసెస్‌లో ఆ టీ పొడి ఎండబెట్టిందనమాట. వాడేసిన తర్వాత అది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసి గిన్నెపై మూతను ఉంచి ఒక పూటంతా లేదంటే ఒక రోజంతా కూడా ఫర్మెంట్ చేసేయండి. ఫర్మెంట్ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోనికి కొంచెం బెల్లాన్ని వేయండి. బెల్లం తురుముని వేసేసి మళ్ళా కలిపేసుకొని ఒక పూటంతా లేదంటే ఒక రోజు నైట్ అంతా ఇలాగ వదిలేయండి. నేను అలా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి చక్కగా ఫర్మెంటేషన్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఇవి మొక్కలకి మంచి బలమైనటువంటి ఫర్టిలైజర్ అండి. ఈ బెల్లం కూడా వేసాం కదా! మనకి వానపాములు కూడా ఆ మట్టిలో గ్రో అవుతాయన్నమాట. ఓకే అండి. ఇప్పుడు ఈ టీ పౌడర్ లిక్విడ్ ఫామ్‌లో తయారు చేసినటువంటి ఫర్టిలైజర్ నేను చక్కగా మొక్కలకిస్తున్నాను చూడండి. ఈ రోజా పూల మొక్కలనైతే నేను పోయిన వారమే కట్ చేశాను. వాటికిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్ని మొక్కలకైతే నేను కొంచెం కొంచెంగా మొక్క మొదట్లో అయితే ఇచ్చేసానండి. మొక్కలనేవి చాలా బలంగా, హెల్తీగా అయితే పెరుగుతాయి. ఓకే అండి. చూసారు కదా! పడేసేటువంటి టీ పౌడర్ తోటి మనము డ్రై ఫార్మ్ మెథడ్‌లో కంపోస్ట్‌ని, అలాగే లిక్విడ్ ఫార్మ్ మెథడ్‌లో ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ సలహాలని నాకు తెలియజేస్తూ పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేసుకొని ఫాలో అవుతండి. థాంక్స్ ఫర్ వాచింగ్.